దేశ రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎంత అనే అంశాలపై మనం విశ్లేషిద్దాం. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై చాలా కాలంగా చర్చ కూడా జరుగుతుంది. ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు చేయడము, ప్రచార కార్యక్రమం నిర్వహించడము, మీడియా ప్రచారం వంటి అంశాల వల్ల రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యం పెరిగిందనేది కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ర్యాలీలు, ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం, కార్యకర్తల నిర్వహణ వంటి అంశాలకు కూడా భారీగా ఖర్చు కూడా అవుతుంది. ఈ పరిస్థితి కారణంగా సాధారణ వ్యక్తులు రాజకీయాల్లో ప్రవేశించడం కొంత కష్టంగా మారినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు రాజకీయ పార్టీలకు నిధులు అందించేటువంటి విధానాలపై కూడా తరచుగా చర్చ కూడా జరుగుతుంది. పార్టీ ఫండింగ్ పారదర్శకంగా ఉండాలనేటువంటి డిమాండ్ కూడా చాలా కాలంగా మనకు వినిపిస్తుంది. కొంతకాలంగా కొంతమంది నిపుణులు కూడా కొన్ని అంశాలు కూడా చెప్తున్నారు. డబ్బు ప్రభావితం పెరిగితే రాజకీయ నిర్ణయాలు ప్రజల ప్రయోజనాలు కంటే ఆర్థిక ప్రయోజనాల వల్ల వైపే మళ్ళీ ప్రమాదంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల ఖర్చులను నియంత్రించేందుకు నియమాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు కూడా ఈ అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ఖర్చుపై పరిమితులు విధిస్తున్నారు. అయినప్పటికీ ఈ నిర్ణయాలు పూర్తిగా అమలవుతున్నాయనే ప్రశ్న కూడా తరచుగా కూడా చర్చ కూడా జరుగుతుంది. యువతలో కూడా ఈ అంశాలు కూడా చర్చిస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లో డబ్బు ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నికల వ్యవస్థ మరింత పారదర్శకంగా ఉండటం అవసరం అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు మరింత బలపడతాయి అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది యువత చూస్తున్నాం, మనము రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. తాము 10th ఇంటర్ పూర్తి కాగానే ఏమైతే పొలిటికల్కి రావాలి, మనం ఒక దేశ సేవ చేయాలని చెప్పి నిర్ణయంతో చాలామంది అనేక కార్యక్రమాలకు పాల్గొంటున్నారు. కానీ డబ్బు లేకపోవడం వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు పడుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది.